దూరం నుండి చూసి ఆమె ఫైమా అనుకుంటున్నారా? అవును, ఆమె పటాస్ ఫైమానే. ఆమె స్టేజ్ మీద యాక్టింగ్ కాదండోయ్, రీల్స్ కూడా చాలా డెడికేషన్ తో చేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే, అంతకుముందు మన అకౌంట్ ని ఇంకా ఎవరైనా ఫాలో చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఫాలో చేసుకోండి. నిన్నటి వీడియోలో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రాక్టీస్ ఎలా జరిగిందో చూసారు. ఈ రోజు అయితే షూట్ కి అయితే బయలుదేరిపోతున్నా. స్టూడియో దగ్గరికి అయితే నా బైక్ మీద వెళ్ళి అక్కడి నుంచి మాకు వెహికల్ వస్తాయి. ఇదిగో మేము వెహికల్ ఎక్కేసాం ఆల్రెడీ. వెహికల్ మీద మా టీం అందరం షూట్ కి అయితే బయలుదేరిపోయాం లొకేషన్ కి. మొత్తానికి లొకేషన్ కి అయితే చేరుకున్నాం. మాకు మా మాస్టర్ ప్రశాంత్ మాస్టర్ కి మాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులో బ్యాగ్లను పట్టుకొని వచ్చిన తర్వాత అలా ఒక రౌండ్ అయిపోతే అవ్వదు కదా, మరి నేను మా ఫ్రెండ్స్ అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాం. అదే విధంగా ఇక్కడే పక్కనే షూట్ జరుగుతుంది మాకు. ఇదిగో చూపిస్తున్నా మా ఫ్రెండ్ వీడు. సో మేము కలిసి యాక్ట్ చేస్తాం, చాలా చేసాం. సో తర్వాత టిఫిన్ అయితే పెట్టారు, అందరం తిన్నాం. మళ్ళీ ప్రొడక్షన్ 3 పూటలకు ఫుడ్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. అలా తిన్నామో లేదో మాస్టర్ అయితే ఇంకోసారి రిహార్సల్ చేద్దాం అనేసి చెప్పారు. మా మాస్టర్ ఎలా అనుకుంటారంటే, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇంకా డాన్సర్ కూడా వాళ్ళకి 100% వచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే అప్పుడే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో మాస్టర్ ఈ విషయంలో అయితే చాలా డెడికేటెడ్ గా ఉంటారు, డెడికేషన్ తో చేయిస్తారు మాతో. అందుకే మాస్టర్ ఆ స్థాయిలో ఉన్నారు. సో నెక్స్ట్ వీడియోలో నా క్యారెక్టర్ దగ్గర కాస్ట్యూమ్ ఏంటి అనేది చూపిస్తాం. అదే విధంగా కాస్ట్యూమ్ వేసుకొని మా టీం అందరం జబర్దస్త్ స్టేజ్ మీద ప్రాక్టీస్ కూడా చేసాం. మాతో పాటు జబర్దస్త్ పెద్ద ఆర్టిస్ట్ కూడా చేశారు. సో అది ఎవరనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు ఫాలో చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.